నష్టం, 5గురు దుర్మరణం, 1.37 లక్షల మంది తరలింపు. అమెరికాలోని లాస్ ఏంజల్స్లో కార్చిచ్చు అదుపులోకి రావడం లేదు. పాలిసాడ్స్ ఫైర్, ఏటన్ ఫైర్, సన్సెట్ ఫైర్ ఇలా వేర్వేరు పేర్లతో 6 చోట్ల కార్చిచ్చు రగులుతూనే ఉంది. 2 రోజుల వ్యవధిలో వేల ఎకరాలు ఆహుతవుగా హాలీవుడ్ కొండలను అగ్గి చుట్టుముట్టింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడు సహా పలువురు హాలీవుడ్ స్టార్ల ఇళ్లు బుగ్గిపాలవగా 5గురు పౌరులు మృతి చెందినట్టు అధికారులు తెలిపారు. గురువారం రాత్రి కడపటి వార్తలు అందేసరికి 2000కు పైగా ఆవాసాలు దగ్ధమయ్యాయని, ఆస్తులు వనరుల నష్టం విలువ 5 లక్షల కోట్లు, $57 బిలియన్ ఉంటుందని గుర్తించినట్టు తెలిపారు. 1.37 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. శుక్రవారం ఈ ప్రాంతంలో గాలుల వేగం మరింత ఎక్కువగా ఉంటుందని, కార్చిచ్చు ఇతర ప్రాంతాలకు విస్తరించే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. లాస్ ఏంజల్స్ కార్చిచ్చులు అతిపెద్దదైనటువంటి పాలిసాడ్స్ ఫైర్ కారణంగా 15,800 ఎకరాలు, ఏటన్ ఫైర్ వల్ల అల్లడేనా, పసాడేనా ప్రాంతాల్లోని 10,000 ఎకరాలు, సన్సెట్ ఫైర్ 5,000కు పైగా ఎకరాలు, కురెస్ట్ ఫైర్ సైల్మర్లో 700 ఎకరాలు, లిడియా ఫైర్ 340 ఎకరాలను బుగ్గిపాలు చేయగా, వుడ్లీ ఫైర్ని అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తీసుకొచ్చారు. సన్సెట్ ఫైర్ ప్రస్తుతం హాలీవుడ్ కొండలను చుట్టుముట్టిందని, వేగంగా విస్తరిస్తోందని, హెలికాప్టర్ల ద్వారా నీటిని చిమ్ముతున్నామని, అదుపులోకి రావడం లేదని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం గురువారం రాత్రి కడపటి వార్తలు అందేసరికి హాలీవుడ్కి 8 మైళ్ళ దూరంలో మంటలు కొనసాగుతున్నాయి. స్టూడియో సిటీ రన్ యాన్ కెనాన్లో పలు ఇళ్లు దగ్ధమయ్యాయి. రియాలిటీ టీవీ స్టార్ పారిస్ హిల్టన్, నటులు యాజిన్ లెవీ, బిల్లీ క్రిస్టల్, జాన్ గుడ్మన్ ఇళ్ల కూడా దగ్ధమయ్యాయి. స్టూడియో సిటీ పరిసరాల్లో చాలామంది సినీతారులు ఇళ్లను సంపదను కోల్పోయారు. ఇప్పటివరకు 2,000 ఇళ్లు లగ్జరీ విల్లాలు కలిపి బుగ్గిపాలవగా 5 లక్షల కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు అధికారులు లెక్క తేల్చారు. ఈ నష్టం ఇంకా ఎక్కువగా ఉంటుందని, 2005లో నెలకొన్న కార్చిచ్చు తర్వాత ఇదే అతిపెద్ద వినాశకారిగా ఉందని పేర్కొన్నారు. 1.37 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని, ఈ ప్రాంతంలో గాలిలో నాణ్యత దారుణంగా ఉందని